BSNL. BSNL గురించి అంతగా చెప్పిన అవసరం లేదు. మనందరికీ తెలిసిన ఒక గవర్నమెంట్ కంపెనీ. ఆర్డినరీ పీపుల్స్ కూడా ఒక సెల్ ఫోన్స్ ని యూజ్ చేసేటట్టు సిచ్యువేషన్ క్రియేట్ చేసిన కంపెనీ BSNL. ఇంతకు ముందు అంతా మీరు చూసారంటే ఏమైనా ఇన్ఫర్మేషన్స్ ని పాస్ చేయాలంటే చాలా రోజులు అయ్యేది. కానీ ఇప్పుడు ఒక మంచి విషయం అయినా ఒక చెడ్డ విషయం అయినా ఇన్ఫర్మేషన్ ని మనం పాస్ చేయాలంటే ఒక చిటికల్లో ఒక సామాన్య ప్రజలకి ఒక సర్వీస్ యాక్సెస్ ఇచ్చిన కంపెనీ ఈ యొక్క BSNL. అసలు ఈ యొక్క BSNL ఎందుకు మన ఇండియాలో స్టార్ట్ అయింది, దానికి ముందు ఈ యొక్క టెలికమ్యూనికేషన్ ఎలా మన ఇండియాకి వచ్చింది చూద్దాం. హాయ్ ట్రైబల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. ఈ వీడియోలో వెళ్ళక ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రండి వీడియోలో వెళ్దాం. 1851లో ఈ యొక్క టెలిఫోన్ సర్వీసెస్ ఈ బ్రిటిషర్స్ మన ఇండియాకి తీసుకొచ్చారు. అది కాకుండా మీరు చూసారంటే వరల్డ్ వార్ టైంలో ఈ యొక్క టెలిఫోన్ సర్వీసెస్ అంతా ఒక కీ ప్లేయర్ గా పనిచేశారు. 1947లో బ్రిటిషర్స్ మన ఇండియాను వదిలి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ఒక కల్చర్స్ మన ఇండియాకి కొన్ని విషయాలు అట్లే వదిలేసారు. దాంట్లో చూసారంటే ముఖ్యమైనది వచ్చి ఈ ఒక టెలికమ్యూనికేషన్ కూడా చెప్పచ్చు. ఈ ఒక టెలికమ్యూనికేషన్స్ మీరు అప్పుడు చూసారంటే చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేది. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే యూజ్ చేసే పరిస్థితులు మన ఇండియాలో ఉండేవి. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మీరు చూసారంటే బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన కొన్ని ప్రైవేట్ కంపెనీసే మన ఇండియాని రూల్ చేస్తున్నాయి చాలా సంవత్సరాల వరకు. ఆ రోజుల్లో మీరు చూసారంటే ఒక మంచి పొలిటీషియన్స్ ఉన్నారు. అంటే ఎలా అంటే ఒక కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఫాలో చేసే పొలిటీషియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాల వరకు ఈ ఒక బ్రిటిషర్స్ స్టార్ట్ చేసిన ప్రైవేట్ కంపెనీసే మన ఇండియాని బాగా రూల్ చేస్తుంది. ఇవన్నీ బ్రేక్ చేయాలని ఏం ప్లాన్ చేశారంటే ప్రతి ఒక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండాలని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసి చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. వీటిలో మీరు చూసారంటే టెలికమ్యూనికేషన్స్లో కూడా స్టార్ట్ చేసిన కంపెనీ ఈ యొక్క భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్. ఆ కంపెనీ మన BSNL అంటాం. అప్పటి ప్రభుత్వం మీరు చూసారంటే 2000లో BSNL స్టార్ట్ చేసినా కూడా ఈ యొక్క సర్వీసెస్ సామాన్య ప్రజల్లో రావడానికి దాదాపు 10 సంవత్సరాల టైం పడుతుంది. అంటే 2010 నుంచి ఈ యొక్క BSNL సర్వీసెస్ మన ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. మీరు చూసారంటే దాదాపు 10 సంవత్సరాల టైం తీసుకున్నారు వాళ్ళ ఒక సర్వీసెస్ ఇచ్చేదానికి. అంటే ఏం చేశారంటే మీరు చూసారంటే రూరల్ ఏరియాస్లో జనాలే వెళ్ళని ప్లేసెస్లో చాలా డిఫికల్ట్ ప్లేసెస్లో కూడా వెళ్ళి వీళ్ళు టవర్స్ని ప్లేస్ చేసి టౌన్లో కానీ రూరల్ ప్లేసెస్లో కానీ అన్ని చోట్ల వీళ్ళ సర్వీసెస్ 2010 నుంచి ఫుల్ ప్రెజర్గా స్టార్ట్ చేస్తారు. ఆ 10 years కష్టపడి ఈ ఒక కంపెనీ ఈ సర్వీసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మీరు చూసారంటే దాదాపు సామాన్యులు కూడా వాళ్ళ సర్వీసెస్ వాడేటట్టు ఫెసిలిటీస్ని ఈ ఒక BSNL క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వరకు కూడా మీరు చూసారంటే ఆ ఒక 2G స్పెక్ట్రమ్ మార్కెట్లో BSNLకి కొట్టే కంపెనీయే లేదు. ఇంత లెవెల్లో సర్వీసెస్ ఇచ్చినా కూడా ఈ కంపెనీ ఇప్పుడు ఎందుకు ఈ యొక్క మార్కెట్లో కానీ ఎక్కడ లేకుండా ఈ ఒక పెద్ద డౌన్ఫాల్ అయ్యేదానికి రీజన్ ఏమిటో చూద్దాం. 2010 నుంచి ఈ BSNL సర్వీసెస్ స్టార్ట్ చేసింది మన ఇండియా. అప్పుడు వీళ్ళు అది కాకుండా చాలా ఫ్యూచర్స్ క్రియేట్ చేయించారు. అంటే మీరు సర్వీసెస్ వాడండి, దాని తర్వాత బిల్ పే చేయండి, అలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత చూసారంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇన్ని సర్వీసెస్ ఇచ్చే కొందికి మార్కెట్లో ఏమైందంటే దాదాపు సబ్స్క్రైబర్స్ పెరిగి మార్కెట్లో వాళ్ళదే పెద్ద చేయగా ఉంది BSNL. దాదాపు కొన్ని రోజుల వరకు ఒక 2G 3G సర్వీసెస్ వాడుతున్నాం మన ఇండియాలో. ఈ ఒక 2016లో మీరు చూసారంటే జియో అనే కంపెనీ లాంచ్ చేస్తారు. ఈ కంపెనీ ఏం చేసిందంటే మార్కెట్కి డైరెక్ట్గా 4G సర్వీసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, అది కూడా ఫ్రీగా. ఇలా 3 months 6 months ఫ్రీగా హై స్పీడ్ ఇంటర్నెట్ డేటా ఇవ్వడం వల్ల చాలా మంది యూజర్స్ వచ్చి జియోకి యాడ్ అయ్యారు. ఇటుపక్క మీరు చూసారంటే BSNLకి ఇంకా 4G సర్వీసెస్ ఇవ్వలేదు. దానివల్ల ఏమైందంటే ఈ BSNL యూజర్స్ అంతా జియో యూజర్స్గా కన్వర్ట్ అయిపోయారు. ఒక రెవెన్యూ లేకుండా, మెయింటెనెన్స్ చేయలేక, ఎంప్లాయీస్ శాలరీస్ ఇవ్వలేక, ఈ యొక్క రిటైర్మెంట్స్ ఫండ్స్ ఇవ్వలేక BSNL పెద్ద లాసెస్ లేదు. ఇలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల BSNLకి పెద్ద లాస్ జరిగింది.
దీనివల్ల మీరు చూసారంటే బిఎస్ఎన్ఎల్ ఇంటర్నల్గా కంపెనీస్ లోపల చాలా ప్రాబ్లమ్స్ జరిగాయి. ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్, యూనియన్ ఇష్యూస్, ఎందుకంటే ఈ శాలరీస్ వాళ్ళ వల్ల ఇవ్వలేకపోయారు. ఇవన్నీ ఇంత పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసి వీళ్ళకి ఒక ఫండింగ్ రిలీజ్ చేయాలి, పెద్ద గొడవలు జరుగుతున్నాయి అనేసి దాదాపు మీరు చూసారంటే 1,60,000 crores వచ్చి రిలీజ్ చేశారు. గవర్నమెంట్ వచ్చి ఇంత పెద్ద ఫండింగ్ ఇచ్చింది, దాదాపు మీరు చూసారంటే 1,60,000 crores. ఆ ఫండ్ డైరెక్ట్ గా వీళ్ళు ఒక 4G సర్వీసెస్ కానీ ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లో ఎలా ఉందో సిచ్యువేషన్స్ దాని తగినట్టు సర్వీసెస్ ఎనేబుల్ చేస్తుంటే ఇప్పటికి కూడా ఆ కంపెనీ వచ్చి ఒక ఈక్వలెంట్ పొజిషన్ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే అమౌంట్ని డైరెక్ట్గా తీసి అప్పటి యూనియన్ ఇష్యూస్ వల్ల, ఇంటర్నల్ కంపెనీల ఇష్యూస్ వల్ల ఏం చేశారంటే దాదాపు ఒక 80,000 పీపుల్స్, అంటే దాంట్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఏం చేశారంటే ఒక వాలంటీర్ రిటైర్మెంట్ లాగా అమౌంట్ మొత్తము సరిపెట్టేశారు. కానీ ఇప్పుడు కూడా మీరు చూసారంటే బిఎస్ఎన్ఎల్లో ఒక హయ్యర్ అఫీషియల్స్ ఏమంటున్నారంటే దాదాపు ఒక 1,500 crores ఉంటే మాకు చాలు, ఒక 3G వాళ్ళ దగ్గర ఇప్పటికీ ఒక 3G సర్వీసెస్ టవర్స్ అన్నీ ఉన్నాయి, దాని అంటే డైరెక్ట్గా వచ్చి మేము అప్గ్రేడ్ చేసుకోవచ్చు 4G సర్వీసెస్కి. కానీ ఇన్ని జరుగుతున్నా గవర్నమెంట్ ఎందుకు ఏం పట్టించుకోకుండా ఉందని ఇప్పటి వరకు ఏం అర్థం కాదు. ఈ మధ్య ఈ ఒక ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ రేట్లు చాలా పెంచడం వల్ల దాదాపు మీరు చూసారంటే ఈ ఒక జియో, ఎయిర్టెల్ కంపెనీలో ఉన్న యూజర్స్ అంతా ఏమయ్యారంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. అది కాకుండా ఈ మధ్య ఒక టీసీఎస్ కంపెనీ కూడా ఏం చేసిందంటే ఒక బిఎస్ఎన్ఎల్తో కొలాబ్ చేసుకొని చాలా కొత్త కొత్త ఫీచర్స్ కూడా లాంచ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా బిఎస్ఎన్ఎల్కి ఈ ఒక మంచి రోజులు వస్తే బాగుంటుంది. ఫైనల్గా మనం ఈ వీడియో ఎండింగ్కి వచ్చాం. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్కి పెద్ద డౌన్ఫాల్ అయ్యే రీజన్ ఎవరంటే ఒకటి గవర్నమెంట్, ఒకటి మనం. గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆన్ టైంలో వచ్చి ఒక కంపెనీకి ఎలాంటి విషయాలు హెల్ప్ చేయాలో అలాంటి విషయాలు హెల్ప్ చేయకుండా మార్కెట్లో మీరు చూస్తారంటే అందరూ వచ్చి లేటెస్ట్ టెక్నాలజీకి అప్డేట్ అవుతూ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు చూసారంటే అప్పటికి కూడా బిఎస్ఎన్ఎల్కి వచ్చి ఒక 4G సర్వీసెస్ ఇవ్వలేదు మన గవర్నమెంట్. ఇప్పుడు ప్రజలు ఎలా తప్పు చేశారంటే మీరు చూసారంటే ఫస్ట్ వచ్చి ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారని ఒక ప్రైవేట్ కంపెనీ చూసుకుని వెళ్ళారు. దాని తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ కంపెనీ వచ్చి ప్రైసెస్ పెంచే కొంతకి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫ్రమ్ ప్రైవేట్ కంపెనీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీకి వస్తున్నారు. దీనివల్ల ఏం నేను చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ కంపెనీలో ఏమైనా మిస్టేక్స్ జరుగుతున్నా, ఏమైనా సర్వీసెస్ సరిగా లేదన్నా మనం వెళ్ళి అడిగేదానికి మనకి రైట్స్ ఉంటుంది. అది అడిగినప్పుడు మన డిమాండ్స్ వాళ్ళు వచ్చి చూసి దానికి రివైజ్ చేసేదానికి ఆప్షన్స్ ఉంటుంది. అదే మీరు వెళ్ళి ఒక ప్రైవేట్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు గొడవ పెట్టుకున్నారా, గొడవ అంటే ఎలా చెప్తున్నా అంటే వెళ్ళి మాకు ఇలాగా మీరు రేట్లు పెంచుతున్నారు, ఇలాంటి విషయాలు ఉన్నాయి, మాకు ఇవన్నీ మార్చి పెట్టండి అంటే వాడు వినడు. వాడు ఏం చెప్తాడు అంటే ఒకే మాట వచ్చి మేము మంచి సర్వీసెస్ ఇస్తున్నాము, దాని తనంటే కాస్ట్ పెడుతున్నాము. దానికి నేను ఏం చెప్తున్నానంటే ప్రైవేటైజ్ని సపోర్ట్ చేయకుండా గవర్నమెంట్ కంపెనీస్ కూడా మనం సపోర్ట్ చేయాలి. అప్పుడే గవర్నమెంట్ సర్వీసెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కంపెనీస్ ప్రతి ఒక్క పీపుల్స్ని ఆలోచించి వాడు సర్వీస్ ఓరియంటెడ్గానే సర్వీస్ చేస్తాడు. వాడు వచ్చి సంపాదించుకోవాలి, మంచి అమౌంట్ సంపాదించాలి, అలాంటి ఇంటెన్షన్లో ఉంటారు గవర్నమెంట్ కంపెనీస్. ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలి, మంచి సర్వీసెస్ ఇవ్వాలి. దీనివల్ల నేను ఫైనల్గా చెప్పే రీజన్ ఏమంటే బిఎస్ఎన్ఎల్ సపోర్ట్ చేయండి. ఇంత మాట్లాడుతున్నాం కదా, మేము కూడా ప్రైవేట్ సిమ్సే వాడుతున్నాం. దీని తర్వాత మేమేమి డిసైడ్ చేస్తామంటే మేము కూడా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ని సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్గా మేము వచ్చి ఎలా ఒక బిఎస్ఎన్ఎల్ సిమ్ పోర్ట్ చేయాలి, దాని తర్వాత ఈ యొక్క బిఎస్ఎన్ఎల్కి ఒక టీసీఎస్ కంపెనీ కొలాబ్ అయ్యి ఏం కొత్త ఫీచర్స్ లాంచ్ చేస్తున్నారు, మళ్ళీ అప్కమింగ్లో ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఎలా ఉంటాయో దాని గురించి ఇంకొక వీడియో చూద్దాం. థ్యాంక్ యూ.